అందరికీ నమస్కారం. ఆరోగ్య భారతి ఛానల్ కి స్వాగతం. ముఖ్యంగా చిన్న పిల్లలు చదువుకునే పిల్లలకి ఈ మధ్య కాలంలో స్ట్రెస్ పెరిగిపోయింది. అలాగే సిలబస్ కూడా పెరిగిపోవడంతో వాళ్ళు ఎన్నో సబ్జెక్టులని ఒకేసారి గుర్తుపెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. కాంపిటీషన్ కూడా పెరిగిపోవడంతో అసలు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఏది ఎక్కువ చదువుకోవాలి అండ్ చదువుకునేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయటం ఎలా, వీటన్నిటిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. మరి స్టూడెంట్స్ కి మెమరీ పవర్ పెరగడానికి, అలాగే చదువుకునేటప్పుడు ఫోకస్ పెరగడానికి ఒక మంచి ప్రాణాయామాన్ని తెలియచేయబోతున్నారు యోగా ఎక్స్పర్ట్ సంజీవ్ శాస్త్రి గారు. మరి గురువు గారిని అడిగి ఆ ప్రాణాయామ ఏంటి, ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం. మీకు కూడా తెలుసు గురువు గారు, ఈ మధ్య కాలంలో పిల్లలే పెద్దవాళ్ళ కంటే ఎక్కువ స్ట్రెస్ లో ఉంటున్నారు. కాంపిటీషన్ పెరిగిపోయింది అండ్ చదువు విధానం కూడా మారిపోయింది. ఇటువంటి సమయంలో ఈ గేమ్స్, మొబైల్ గేమ్స్ కానివ్వండి, ఇంకా ఇతర డీవియేషన్స్ పక్కన పెట్టి చదువుకున్న కాసేపు ఫోకస్ చేయటం, అలాగే చదువుకున్నది గుర్తు పెట్టుకోవడానికి మెమరీ పవర్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండిటి కోసం ఏదైనా ప్రాణాయామం ఉందా పిల్లలు చేయగలిగింది? పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా సరే ఆల్జిమర్స్ అని మనకు వస్తుంటుంది. 60 years తర్వాత మర్చిపోవడం, మతిమరుపు అని ఉంటాం. చాలా మంది మనుషులు కూడా గుర్తుపట్టలేని స్టేజ్లో ఉంటారు. వాళ్ళకు కూడా ఒక ప్రాణాయామం ఉంది. అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా చేయవచ్చు. దాన్ని బ్రెయిన్ లో ఉన్నటువంటి స్ట్రెస్ ని కంట్రోల్ చేసి మనకి బ్రెయిన్ అనేది పర్ఫెక్ట్ గా వర్క్ చేయడానికి, బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ అని అంటాం. న్యూరాన్స్ అనేవి అవి ఎంత మనకి లైఫ్ టైం ఎంత, జనరల్ గా అయితే వాటి యొక్క లైఫ్ టైం వచ్చేసి 10 to 15 minutes ఉంటుంది. అది దానికి ఇన్ఫర్మేషన్ లేకపోతే అది చనిపోతుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటే మెమరీ గుర్తు పెట్టుకోవడం ఆ న్యూరాన్కి ఉంటే అది కొన్ని డేస్ అనేది, కొన్ని మంత్స్ వరకు కూడా అది లైవ్ గా ఉంటుంది. సో ఈ యొక్క మెమరీ పవర్ అనేది మనం ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటుంటామో ఆటోమేటిక్గా ఈ న్యూరాన్స్ అనేది డెవలప్ అవుతుంది. అందుకే కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నా లేదా ఎక్కువ బుక్స్ చదివినా వీటి ఎందుకంటే మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటి, ఆ న్యూరాన్స్ అలా ఉండిపోతాయి. అయితే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే ఎక్కువ ప్రెజర్ చదవని రకరకాల పుస్తకాలు, సబ్జెక్టులు ఎక్కువైపోయి ఇలా ఉన్నాయి. సో ఏమైపోతుందంటే డైలీ ఎగ్జామ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే రోజు టెన్షన్తోనే ఉండాలి. అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, లైఫ్ స్టైల్లో మనకు కావాల్సిన నిద్ర కావాలి, బ్రెయిన్ అనేది కామ్ గా ఉంటే ఎగ్జామ్ అనేది కరెక్ట్ గా రాయొచ్చు. సో దానికోసం మనం ఏం చెప్తామంటే భ్రామరి ప్రాణాయామం అంట. భ్రామరి అంట భ్రమరము అంటే తేనెటీగ. తేనెటీగ ఎలా సౌండ్ చేస్తుందో అలా సౌండ్ చేయడాన్ని మనం భ్రామరి అంటారు. సో మనకి చిన్నప్పుడు మనకి చిన్నపిల్లల్ని కొడితే ఏమవుతారు, కొట్టగానే ఏడ్చేసి అంటూ ఏడుస్తూ నిద్రపోతారు, అలసిపోయి నిద్రపోతారు. ఏమవుతుంది, బ్రెయిన్ ఏమవుతుంది అక్కడ కామ్ అయిపోతుంది. బ్రెయిన్ కామ్ అయిపోతే నిద్ర వచ్చేస్తుంది. నిద్ర కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా న్యూరాన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో దాన్నే ప్రాణాయామంగా చెప్పారు మన యోగ శాస్త్రంలో. అలా ఆ సౌండ్ చేయడం మకారం, హనీ బీ సౌండ్ అంటారు దీన్ని. ఒక తేనెటీగ ఎలా సౌండ్ చేస్తుందో అలా సౌండ్ చేయడాన్ని మనం హనీ బీ సౌండ్ అంటారు. దాన్ని అంటూ మకారాన్ని చాంట్ చేస్తూ చేయడాన్ని భ్రామరి అంటాం. ఈ భ్రామరి ప్రాణాయామం బ్రెయిన్ లో ఉన్నటువంటి సెర్బులం మనకి ఎలా ఉంటుందంటే వైట్ కలర్ లో అండ్ ఎల్లో కలర్ లో ఉంటుంది. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ లో ఉన్నటువంటి ట్యూమర్స్ తో పాటు బ్రెయిన్ లో ఎంత లిక్విడ్ ఉండాలి, ఎంత ఫ్లూయిడ్స్ ఉండాలి, ఎంత కెమికల్ రియాక్షన్ ఉండాలి అనేది ఇవి జరుగుతుంటాయి. వాటిని బ్యాలెన్స్ చేస్తాం ఈ యొక్క భ్రామరి ప్రాణాయామం. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. 2 చేతులను కూడా షణ్ముఖి ముద్ర అంటారు. షణ్ముఖి ముద్ర అనగా మనకి బొటన వేలు 2 కూడా ఇలా చెవులలో ఉంచేస్తాం. బయట నుంచి ఎలాంటి సౌండ్స్ తీసుకోకుండా బొటన వేలుని ఇలా ఉంచేస్తాం. చూపుడు వేలుని ఇలా ఫోర్ హెడ్ పైన ఇలా ఉంచుతాం, మన నుదురు పైన ఇలా ఉంచుతాం. మధ్య వేలుని కాస్త కనుబొమ్మలో కొంచెం కింద కంటి పైకి మధ్యలో ఇలా ఉంచుతాం. ఉంగరపు వేలుని మన యొక్క ముక్కుకి ఇరువైపులా ఉంచుతాం. చిటికెన వేలుని మన పెదవులకి ఇరువైపులా ఉంచుతాం. ఇలా ఉంచడాన్ని షణ్ముఖి ముద్ర అంటారు. ఈ యొక్క ముద్రను దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క ఫేస్ పైనటువంటి ఆక్యుపంచర్ పాయింట్ ఉంటుంది. ఆక్యుప్రెజర్ అండ్ ఆక్యుపంచర్ 2 పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ ని యాక్టివేట్ చేయడం వల్ల బ్రెయిన్ లో ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్ మొత్తం, నాడీ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత శ్వాస తీసుకుంటాం. ఇలా దీర్ఘంగా శ్వాస తీసుకున్న తర్వాత మకారాన్ని చాంట్ చేస్తాం. ఎలా చేద్దాం ఇప్పుడు చూద్దాం. శ్వాసను వదిలేస్తూ మనం ఎంతసేపు కూడా ఎగ్జిలేషన్ చేస్తూ ఉంటామో
అంతసేపు ఈ యొక్క మకారం అనేది చాంట్ చేస్తూ ఉంటాం. ఇలా మనం 15 సార్లు వరకు కూడా ఈ యొక్క భ్రామరి ప్రాణాయామాన్ని చేయవచ్చును. మరలా చేద్దాం. ఎలా చేద్దాము? దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఇలా మనం 15 సార్లు వరకు కూడా ఈ యొక్క భ్రామరి ప్రాణాయామం అనేది చేయవచ్చు. ఇది చేసిన తర్వాత చాలామందికి హెడ్ పెయిన్ రావడం కానీ, లేక హెడేక్ రావడం కానీ, లేదా హెడ్ అనేది బరువుగా ఉండడం కానీ, నిద్ర రావడం కానీ జరుగుతుంది. ఈ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడైతే బ్రెయిన్కి వెళ్ళిపోయాయో ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ప్రెజర్స్ అన్నీ క్లియర్ అవుతున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అలాంటప్పుడు శవాసనం తీసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు కూడా మనం శవాసనంలో కానీ బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం ద్వారా ఈ యొక్క పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. దీంతో పాటు చేసుకోగలిగితే జ్ఞానముద్ర అనేది ఈ యొక్క 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ జ్ఞానముద్ర వేసుకోగలిగితే ఆటోమేటిక్గా బ్రెయిన్ సిస్టమ్ని యాక్టివేషన్ చేస్తుంది. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి మెమరీ పవర్ పెరగడానికి, ఈ యొక్క న్యూరాన్స్ కూడా ఇంకా యాక్టివ్గా కావడానికి ముద్ర ద్వారా కూడా, ఈ యొక్క జ్ఞానముద్ర వేయడం ద్వారా కూడా మెమరీ పవర్ పెరుగుతుంది. స్ట్రెస్ లెవెల్ని కంట్రోల్ చేయవచ్చు. అయితే గురుగారు మొదటగా ఈ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకునే సమయంలో కూడా ఈ జ్ఞానముద్ర వేసి ఉంచడం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరిగే అవకాశం ఉంటుందా? ఉంటుంది. మనకి చాలా మంది కూడా రాస్తూ ఉంటారు, టైప్ చేస్తుంటారు, చదువుతుంటాం. ఎడమ చేతి ఇలా ముద్ర వేసేసుకొని మన పని మనం చేసుకోవడం ద్వారా కూడా మెమరీ పవర్ పెంచుకోవచ్చు. ఎలా అంటారా? ఇవి రెండు కూడా ప్రెజర్ పాయింట్స్. ఈ బొటన వేలు యొక్క చివరి భాగాన్ని మనం బ్రెయిన్ యొక్క ప్రెజర్ పాయింట్ ఉంటాం. ఎప్పుడైతే ఈ రెండు టచ్ చేసేసామో ఆటోమేటిక్గా బ్రెయిన్కి మన బాడీకి కనెక్షన్ అనేది ఒక థాట్ ప్రాసెస్ మీదనే ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుంది, మనం చదువుతుంటే చదువు మీదనే ప్రాసెస్ డిఫరెంట్ థాట్స్ అనేది రాకుండా వాటిని కంట్రోల్ చేస్తుంది. సో ఈ యొక్క జ్ఞానముద్ర ఇలా వేసేసి మనం చదువుకోవచ్చు, రాసుకోవచ్చు. ఇలా ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇలా రాసేసి చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్తో చేసుకొని ఎడమ చేతితో కానీ ముద్ర వేసేసుకొని చేసుకోవడం ద్వారా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పిన భ్రమరి ప్రాణాయామం ఏదైతే ఉందో భ్రమరి, అది ఎవరైనా చేయకూడని వాళ్ళు ఉన్నారు అంటే కొన్నిసార్లు అంటూ ఉంటారు కదండి, ప్రెగ్నెంట్ ఉమెన్ చేయకూడదు అలా. ఎవరైతే ఇంట్రోవర్ట్ కానీ ఎక్కువ మాట్లాడకుండా చాలా డల్గా ఉండేసి లేక డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఈ యొక్క ప్రాణాయామం అనేది చేయకుండా ఉండడం మంచిది. ఇంకా బ్రెయిన్ కామ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇంకా ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ ఇలాంటివి జరుగుతుంది. బ్రెయిన్ని కామ్ చేయడానికి మాత్రమే ఈ యొక్క ప్రాణాయామం అనేది ఉపయోగపడుతుంది. అలా బ్రెయిన్ యాక్టివ్గా ఉన్న వాళ్ళని కామ్ చేయడానికి. అంతే ఆల్రెడీ కామ్గా ఉన్న వాళ్ళు ఇంకా చేస్తే ఏమవుతుందంటే ఇంకా డిప్రెషన్లోకి వెళ్తారు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంది. సో డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామం చేయకుండా ఉండడం అనేది మంచిది. గురుగారు, చాలా చక్కటి ప్రాణాయామాన్ని, ముఖ్యంగా ఇప్పుడు స్టూడెంట్స్కి అవసరమైన ప్రాణాయామాన్ని తెలియజేశారు. ధన్యవాదాలండి.